మన ఇన్వర్టర్స్ మీద ప్రింట్ చేసే మిషన్ ఇదే. ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుందో నేను మీకు ఈ రోజు ఫుల్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మన మిషన్ ని ఫస్ట్ ఇక్కడ మనం ఏదైతే ఉంటుందో మనం ప్రింట్ చేయాలనుకున్నది ఆ సర్ఫేస్ ని మనం ఏదైతే ప్లేట్ ఉంటుందో ఆ ప్లేట్ ని మనం జస్ట్ మిషన్ లో అయితే మనం ఫిట్ చేసి పెట్టుకోవాలి. దెన్ ఈ మిషన్ మనం పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసామంటే ఓకే ఈ పారామీటర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని మనకు అర్థమైన తర్వాత జస్ట్ మనం సిస్టమ్ లో మనం ఏదైతే ఉంటుందో మన ఫైల్ ని ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మొత్తం డైమెన్షన్స్ మొత్తం చెక్ చేసుకొని జస్ట్ మనం ప్రింట్ అయితే ప్రింట్ చేస్తాము. తర్వాత దానికి ఎక్కడైతే పారామీటర్స్ ఉంటుందో దెన్ ప్రింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక యూవీ ప్రింటింగ్ అనమాట. ఇది యూవీ రేస్ తో ప్రింట్ చేసిన పెయింట్ అయితే డ్రై చేస్తుంది. డ్రై చేయడానికి ఇది యూవీ రేస్ అయితే యూజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి జస్ట్ మనకి ప్రింటింగ్ అయితే వస్తూ ఉంది. ఫస్ట్ ఇది ఒక వైట్ కోట్ అయితే మనకి ప్రజెంట్ చేస్తుంది. వైట్ కోట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మిషన్ అనేది మీకు ఇక్కడ ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ మనకి ఈ ప్రింట్ చేయడానికి 6 to 7 minutes అయితే అవుతుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రింట్ చేయడానికి ఈ మిషన్ మనం యూజ్ చేస్తాం. ఇంతకుముందు మన వాళ్ళు చాలా మంది మీ మిషన్స్ మీద ప్రింటింగ్ సరిగా లేదు బాగాలేదు అని చాలా మంది కంప్లైంట్ చేశారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి ఈ మిషన్ మనం జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసాం. జర్మనీ నుంచి వచ్చిన ఈ మిషన్ అప్రాక్సిమేట్లీ పర్ డే 1000 to 2000 ప్రింట్స్ అయితే మనకి డెలివరీ చేస్తుంది. జస్ట్ దీని లోపల మనం ఒక రోజుకి 1.2 లీటర్స్ ఇంక్ అయితే యూజ్ చేస్తాము. అంటే దీని వెనకాల ఇంక్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ లో మనం ఇంక్ ని చేసామంటే ఆటోమేటిక్ గా మనకి ఇదైతే వస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం ప్రింటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది నార్మల్ ప్రింటింగ్. ఈ ప్రింటింగ్ అయిన తర్వాత గ్లాసీ ఫినిషింగ్ ఇవ్వడానికి మిషన్ మళ్ళీ ఈ ప్లేట్ మీద అయితే గ్లాసీ ఫినిషింగ్ కోటెడ్ అయితే ఇస్తుంది. ఈ గ్లాసీ ఫినిషింగ్ కోసం మళ్ళీ ఒక కోట్ అయితే ఇస్తుంది. చూడండి ఇది గ్లాసీ ఫినిషింగ్ కోసం రెడీ చేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు మన ప్రింటింగ్ మీద గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంది. ఇక్కడ ఇది గ్లాసీ ఫినిషింగ్ కాకుండా మ్యాట్ ఫినిషింగ్ కూడా మనకి ప్రెజెంట్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకి గ్లాసీ ఫినిషింగ్, మ్యాట్ ఫినిషింగ్, అంతేకాకుండా మనకి నార్మల్ అంటే రా పెయింట్ ఫినిషింగ్ కూడా దీని లోపల ఉంటుంది. అండ్ ఇది ఈ మిషన్ అన్ని రకాల మెటల్స్ మీద ప్రింట్ చేస్తుంది. అంతేకాకుండా అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ మీద ప్రతి ఒక్క దాని మీద ఈ మిషన్ అయితే ప్రింట్ చేస్తుంది. మనకి చూడండి ఇక్కడ ఫినిషింగ్ అయితే ఎంత క్లారిటీగా వస్తుందో. ఇక్కడ ఏదైతే ఉంటుందో మనకి జస్ట్ ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత మనం ఈ పెయింట్ని టచ్ చేసినప్పటికీ ఈ పెయింట్ అతుక్కోదు. ఎందుకంటే ఇది చాలా యూవీ రేస్తో డ్రై అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు జస్ట్ ప్రింట్ చేసిన తర్వాత ఒక్క క్షణంలోనే దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రింటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ చూడండి క్లీన్ అండ్ నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మనం ఎటువంటి టచ్ చేసినా మనకి ఇది పెయింట్ ఇది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది యూవీ రేస్ తోనే ఈ ప్రింట్ అయితే డ్రై చేస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి జస్ట్ మన ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన అంటే ఈ ప్రింటింగ్ కి సంబంధించిన ఫుల్ వీడియో మీకు యూట్యూబ్ లో అయితే ఉంది. ఆ వీడియో కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.